మరి డిసెంబర్ 28 పోయింది, జనవరి 1వ తారీఖు వచ్చింది, మాట తప్పిండ్రు. ఎందుకు లేట్ అయిందని తెలుసుకుంటే దాంట్లో కూడా ఎట్లా వడబోత చేయొచ్చని బాగా కష్టపడి పనిచేస్తుండట, వేస్తారట. వ్యవసాయ కూలీలను తగ్గించడానికి, తక్కువ మందికి ఇవ్వడానికి ఇలా ఏరువేతకు బాగా కష్టపడుతున్నారట సెక్రటరియట్లో. ఈ రాష్ట్రంలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. 54 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. దీని కింద 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. అంటే భార్య భర్త కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, ఒక కార్డు మీద కుటుంబానికి ఒక కార్డు ఉంటుంది. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు, 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తా ఉన్నారు. అంటే మరి ఉపాధి హామీలో పనికి పోతున్నారంటే ఎవరు పోతారు? బతుకుదెరువు లేనటువంటి వాళ్ళు. కూలీ కనుకనే కూలి పనికి పోతారు. మరి అక్కడ మళ్ళీ ఏరువేత ఎందుకు? ఇప్పుడు అక్కడ ఏందట, నీకేమైనా భూమి ఉన్నదా అని చూస్తారట. గుంట ఉన్నదా, 5 గుంటలు ఉన్నదా, 3 గుంటలు ఉన్నదా, 2 గుంటలు ఉన్నదా, అర్ధెకరం ఉన్నదా, పావు ఎకరం ఉన్నదా? పావు ఎకరంలో పంట వండుతుందా? వాళ్ళు బతుకుతారా? కొన్ని రాళ్ల భూములు ఉంటాయి, కొన్ని గుట్టల భూములు ఉంటాయి, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు ఉంటాయి, సాగునీటి సౌకర్యం ఉండదు, కరెంటు సౌకర్యం ఉండదు, రూపాయి పంట పంటది, పేరుకు మాత్రం 5 గుంటలో 10 గుంటలో ఉంటుంది. వాళ్ళను కూడా ఏరివేస్తా, ఇంటికి ఒకరికే ఇస్తా, నువ్వు రోజు కూలికి పోతేనే ఇస్తా, 100 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా, లేదు 50 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా అని కోతలు పెట్టి వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న 12,000 కూడా ఎగబెట్టే కుట్ర చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం కదా. ఒక కుటుంబానికి ఉన్నదే 100 పని దినాలు, నువ్వు కోతలు పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఉపాధి హామీ మట్టి పనికి పోయే వాళ్ళు ఎవరు పోతారు? గడపార పట్టుకొని పార పట్టుకొని పొద్దుగాల 6 గంటలకు లేచి మట్టి పనికి పోయేవాడు కూలి కాకపోతే ఏంటి? ఆ కూలికి కూడా వడబోతలా? ఆ కూలికి కూడా పరీక్షలా? ఆ కూలీలను కూడా అవమానపరుస్తారా? కూలికి కూడా వెలగడతారా? కూలీలను కూడా ఇంకా మీరు రకరకాల దాంతో ఏరివేస్తారా? ఇది ఏం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఎలాంటి షరతులు లేకుండా ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్న 1,04,00,000 మందికి వ్యవసాయ కూలీలకు మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా, ఇచ్చిన మాట ప్రకారంగా సంవత్సరానికి 12,000 రూపాయలు బేషరతుగా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 5 గుంటలో 10 గుంటలో అర్ధెకరము కాదు, వాళ్ళు కుటుంబానికి ఆ భూమి ఎంతకు కూడా సరిపోదు. ఎకరం లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించండి. వారందరికీ కూడా వారికి ప్రభుత్వం ఇస్తామన్న 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.